భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తి పంటను కొనాలని కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న రైతన్న. గోమాత బొమ్మతో వినూత్న గృహ ప్రవేశం. ఘనంగా ఛాయ్ టుడే నూతన ప్రారంభోత్సవం. షఫీవుల్లాను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 48 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు. తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి మాట వింటే పెద్ద జోక్గా అనిపించింది. కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్న, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అంతర్భాగం. మీరు కేంద్ర మంత్రి. గతంలో కూడా జూబ్లీహిల్స్ లో ఈ అభ్యర్థి పోటీ చేశారు. అప్పుడు ఈ అభ్యర్థికి 25,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడే ఇది అభ్యర్థికి జూబ్లీహిల్స్ లో 10,000 కంటే ఎక్కువ ఓట్లు దాటవని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నేరుగా బీఆర్ఎస్ తో కుమ్మక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి సరళి మొత్తం దింపుడు గల్లెంలాగా బీజేపీ వ్యవస్థను అంతా బీఆర్ఎస్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. మీ ఎన్నికల్లో వారి మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా మీరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తో లోపకాయరిగా మద్దతు తెలుపుతున్నారని యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా అని కిషన్ రెడ్డిని అడుగుతున్నా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పగలుగుతారా? జూబ్లీహిల్స్ గురించి కనీసం శ్రద్ధలేని పట్టించుకోలేని మీరు ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తామంటే ప్రజలు మీరు తీరు పట్ల నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుట పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుందనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా
నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాను. వరంగల్ నగరంలో భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వర్షం. నగర వ్యాప్తంగా సుమారు 30 నిమిషాల నుంచి కురుస్తున్న వర్షం. జలమయమవుతున్న రహదారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, వ్యవసాయ మార్కెట్లో తడిసిన పత్తి మొక్కలు లబోదిబోమంటున్న రైతులు. త్రుటిలో తప్పిన ప్రమాదం జరిగి ఉంటే పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేది. వివరాల్లోకి వెళ్తే కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో హెచ్పి గ్యాస్ కంపెనీ ఎదురు ఖాళీ గ్యాస్ సిలిండర్ లారీ యూటర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో విజయవాడ నుండి మైలవరం వెళ్తున్న ఇబ్రహీంపట్నం 350 బస్ ఢీకొట్టింది. బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. చిన్ని గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ కి కాలుకు బలమైన గాయమైంది. అదృష్టం ఏంటి అంటే ఖాళీ సిలిండర్ లారీ కాబట్టి సరిపోయింది. అదే గ్యాస్ నింపిన సిలిండర్ లారీ అయి ఉంటే ప్రమాదం ఊహించుకోవడం చాలా కష్టంగా ఉండేది. బస్సులో ఒక్కరు మిగిలేవారు కాదు. ఏది ఏమైనా లేచిన వేళ విషయం బాగుంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. వెమ్మటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కలిసి క్రేన్ తీసుకొని వచ్చి పక్కకు తీయడం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్ని వేరే బస్ ఆటోలో అక్కడి నుండి పంపించడం జరిగింది. బండ్లు కాదు మనం ఎక్కడ వాడం. తెలంగాణలో మరో 2 బస్సు ప్రమాదాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టిన మెట్టుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ట్రాక్టర్లో ఉన్న 4.
ఎవరు మీ ఎవరు ఎవరు మీ ఎవరు ఎవరు మీ ఎవరు మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గారు ఇటీవలే పరమపదించగా నేడు హరీష్ రావు గారి నివాసానికి వెళ్లి కీర్తిశేషులు సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పర్కాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు ముందుగా గోమాతతో కలిసి ప్రవేశించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అయితే అపార్ట్మెంట్లలో ఇది కష్టతరం అవుతుంది. దీంతో ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. నిజమైన గోవుకు బదులు పూజ సమయంలో బొమ్మ ఆవును ఇంట్లో నడిపించి వేడుకను పూర్తి చేసింది. ఫ్లాట్లోకి గోవును తీసుకెళ్లలేకపోవడంతోనే ఈ సాంకేతిక పరిష్కారం వాడారట. ఈ ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అకాల వర్షాలు రైతుల ఆశలను తుడిచిపెట్టేశాయి. తుఫాన్ దెబ్బల నుంచి కాస్త గట్టెక్కిన రైతులు మళ్లీ వానల బారిన పడ్డారు. అకస్మాత్తుగా కురిసిన వర్షం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఉంచిన మొక్కజొన్న పత్తి పంటలను తడిసేసింది. నెలల తరబడి కష్టపడి పండించిన పంట క్షణాల్లో నాశనమైంది. వర్షం ఎప్పుడు మొదలై ఎప్పుడు ఆగిందో తెలియక రైతులు హృదయ విదారకంగా చూస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మీద ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి పత్తి రైతుల మీద లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్లో మంగళవారం నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత ఈ విధంగా మాట్లాడారు. జూబ్లీహిల్స్లో రైతులు లేరు కనుక వారిని పట్టించుకోవడం లేదని అన్నారు. పత్తి రైతుల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కవిత మొంతా తుఫాన్ ప్రభావం ముందే తెలిసిన ప్రభుత్వం యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు, ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు,
పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇయ్యలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు. లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. అందులో కాటన్ మార్కెట్లో నిన్న పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో మళ్లీ కూల్చివేతలకు ప్రజాప్రతినిధి ఆజ్యం పోశారు. దీంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద ఇటు సింగరేణి అటు కార్పొరేషన్ రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలను ప్రారంభించింది. దీంతో మధ్యతరగతి కుటుంబాలు అక్కడ నివసించే పరిస్థితి లేకుండా మారింది. కూల్చివేసిన అనంతరం కనీసం తిరిగి తాము నిర్మించుకునే పరిస్థితి లేదని రోడ్డు పక్కన వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి ఆరోపించారు. ఇదే క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ చౌరస్తా సమీపంలో జరుగుతున్న కూల్చివేతల ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు ధైర్యం లేక సింగరేణి పోలీస్ కార్పొరేషన్ అధికారులను వాడుకుంటూ సామాన్య జనాలను బెదిరిస్తున్నారని అన్నారు. ఆయన దందాలకు అడ్డు వస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. కూల్చివేతల విషయంలో శ్రీనివాస్ అనే యువకుడిపై సీఐ దాడి చేయడానికి ఖండిస్తున్నామన్నారు. ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ అనే యువకుడు మాట్లాడుతూ దుకాణాలకు పట్టాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను బెదిరిస్తున్నారని అన్నారు. రోడ్డు పక్కన ఉన్న తమ చిన్న చిన్న రేకుల షెడ్డును కూల్చివేస్తూ బిల్డింగ్లు కట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రి తమ రేకుల షెడ్డును కూల్చివేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. సామాన్య జనాలపై ఇలాంటి ఆక్రతాళ్లకు పాల్పడడం సరైన విధానం కాదని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒక రోడ్ ఎంత ఉండాలి? ఇవాళ మన చౌరస్తా నుంచి న్యూ అశోక్ వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత ఉంటుంది? సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటుంది. కానీ మక్కన్ సింగ్ ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో ఉండి బతికొచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే అయితే సాధ్యం కాదు. నువ్వు ఎక్కడ సర్వే చేయించినావు? ఇక్కడ ట్రాఫిక్ ఎంత? ఫ్యూచర్లో ఈ తొవ్వ నుంచి ఎంతమంది పోతారు? ఎందుకోసం దీన్ని రోడ్డు వెడల్పు చేయాలా? ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా, ఏ అధికారితోటి సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతున్నారు? సింగరేణి వాళ్ళు కూలగొడుతుర్రా? మున్సిపల్ వాళ్ళు కూలగొడుతుర్రా? కూలగొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నది? ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి. ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చాడు ఒకటి చెప్పిపోతాడు, పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు, ఇవి మొత్తం కూలిపోతాయి, మీరు వచ్చిపోయి అన్నకు బాయికి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూలుతాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలన్నట. ఎక్కడన్నా ఉంటుందా అండి? ప్రైవేట్ ఇల్లు, రోడ్ పాయింట్ ఉన్న ఇల్లులు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటే మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు. అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వేమైనా డబ్బులు ఇస్తావా? ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో మక్కన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను, ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, సింగరేణి అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఆయన సంపాదిస్తున్నటువంటి ఓసీపై మీద సంపాదించిన పైసలు కావచ్చు, ఏదైతే మన హెచ్కేఆర్ రోడ్డు మీద సంపాదించిన పైసలు కావచ్చు, వాళ్ళు వేసుకునేటువంటి సంపాదనకు అడ్డం రావద్దనడానికి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి డిఫెన్స్లో పెట్టే ప్రక్రియనే ఈ కూలగొట్టు. ఈ కూలగొట్టేది ఎంతవరకు అవసరం? ఇక్కడ అవసరం డెవలప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ అసలు డెవలప్ అంటే ఏంది? రోడ్లు వేసుకుంటేనే డెవలపా? నువ్వు అసలు ఇప్పటి వరకు నువ్వు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి ఒక కొత్త ఉద్యోగం నువ్వు చూపెట్టినావు. ఇప్పటి వరకు ఉన్న ఎన్టీపీసీలో ఎస్ఏల గతంలో అమ్ముకున్నారన్నావు. మరి వాళ్ళ ఎన్టీపీసీలో ఏం జరుగుతుంది? నీ ఆధ్వర్యంలో అమ్ముకుంటారు. ఈ ఊరు మొత్తం సర్వనాశానాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఒక బలహీనమైన పరిస్థితుల్లో నీకు ఓట్లేసి గెలిపించడం తప్పించి ఇవాళ నువ్వు నిలబడ్డా కానీ నీకు ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో. ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్ మీద సిఐ గారి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాం. గోదావరి కానీ హనుమాన్ నగర్ మెయిన్ చౌరస్తాలో ఉంటాం. 1950 ముందు నుంచి సుమారుగా 70 ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఇక్కడికి వచ్చి ఉంటారు. మెయిన్ సెంటర్ గోదావరి. అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు. జనగామ గ్రామ పంచాయతీ, ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా అయింది. రామగుండం నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండం మున్సిపాలిటీ.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇది అప్ టు డేట్ ఇప్పటి వరకు మేము బిల్లులు కట్టినాం. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మేము యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ళ జాగాలకు పట్టాలు ఇచ్చింది. ఆ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు జీవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో మేము రేకుల ఇళ్ళనే జీవనం గడుపుతాం. చాలా పాత ఇల్లు. అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు 10 కిలోమీటర్ల దూరం ఉంటాయి. ఇక్కడ రోజు పొద్దున వచ్చి అక్కడ కూర్చొని రాత్రి వరకు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ రాత్రి రోజర్ పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాజ్ చేసి సేవలు కూడా తీయం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు, తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి రోజర్ వచ్చి దొప్పేస్తే ఈ శవాలు కూడా బయటికి తీసే నాదుడు ఉండరు. రేకుల ఇల్లు కనిపించద్దంట ఎమ్మెల్యేకి. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను ఎటుపోయింది నేను అడుగుతున్నాను. రేకుల ఇల్లు వద్దన్నప్పుడు రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిసినావు. ఆడదానిలకి ఏడిసి మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు, మరి మా ద్వారా తీసుకున్నావు. మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పను ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాడ్రా బుజ్జి అని పెట్టించుకుంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఎలక్షన్కి వచ్చినాడు, ఓట్లు అడిగినాడు, మీ రోడ్డు ఇటు తీస్తా, మీ సింగరేణి కార్మికులకు కూడా గేటీ మీటింగ్లో పోయినావు కదా, పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా నాకు ఓటేయండి, మీ రేకులు ఇల్లు నాకు కనిపించదు తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే కూలగొడతా, లేకపోతే దాని కింద తొక్కి చంపుతాను బెదిరాను. రోజు నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మామిడి చెట్టు కింద మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేస్తున్నారు. మొన్న దసరా ముందు 3 రోజుల ముందు మళ్ళీ సింగరేణి ఫస్ట్ మున్సిపల్ వాళ్ళని బెదిరి దసరాకు 3 రోజుల ముందు సింగరేణి వాళ్ళని పంపించి చేపట్టి పెట్టి ఒక 15 ఫీట్లు లోపలికి. అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది, ఎంత వేడలకు ఉన్నది. సరే వెనుకకు జరగమంటే జరుగుతాం, మేము చెప్తున్నాం. సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటానా, తడకడ్డం కట్టుకుంటానా, లేకపోతే బతుకమ్మ చీరలు నిలుపుకుంటే కట్టుకుంటాను. అది అడగడానికి మీకు హక్కు లేదు. నేను ఎంతకు జరుగుతా అంటే మార్కింగ్ కాదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ కూడా నన్ను ఆఫీస్ పిలిపించి నువ్వు హెచ్చరిస్తుంది, ఆ రకంగా కట్టుకోవాలి, లేకపోతే పూల కొడతామని బెదిరించడం జరిగింది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పేదోడు బతకద్దాం. మరి నువ్వు కూడా రేకులు ఇళ్ళనే పుట్టినావు కదా. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ ఫలితాలు ఇస్తుంది. ఈ చర్యలతో మావోయిస్టులు క్రమంగా హింసా మార్గం విడిచి సమాజంలో కలుస్తున్నారు. తాజాగా 23 ఏళ్ల మావోయిస్టు సునీత మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఛత్తీస్గఢ్కు చెందిన ఆమె కమిటీ సభ్యుడు రామ్దర్కు బాడీగార్డ్గా పనిచేశారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే దళంలో చేరిన ఆమె పలు దాడుల్లో పాల్గొని ముఖ్య పాత్ర పోషించారు. ఆమెపై 14 లక్షల రివార్డు కూడా ఉంది. కొత్త లొంగుబాటు విధానం ప్రకటించిన తర్వాత మధ్యప్రదేశ్లో ఇది తొలి లొంగుబాటుగా అధికారులు వెల్లడించారు. तहसील में आप बाकी लोगों से आप अपने दलम के जो बाकी कॉमरेड्स हैं नहीं सर हमारे सरेंडर किया नेसेसरी से सभी सरेंडर बता के आए थे या उत्सुक तरीके से आए थे सरेंडर करने, क्या था आप कुछ अपने दूसरे कॉमरेड्स को मैसेज देना चाहते हो, कुछ उनको बताना चाहते हो, बताओ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.